ఈరోజు చాలా దుర్దినం. తెలుగు ప్రజల మనస్సులో బాధ పెట్టిన రోజు. 1936లో కృష్ణా జిల్లాలో ఒక మారుమూల కుర్గాంలో పుట్టిన స్వర్గీయ చెరుకూరి రామోజీరావు గారు అంచెలంచెలుగా ఎదిగి ఈనాడు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. ముఖ్యంగా పత్రికా రంగంలో కానీ సినీ రంగంలో కానీ ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖింపబడే పరిస్థితి తెచ్చుకున్న మహానుభావుడు స్వర్గీయ చెరుకూరి రామోజీరావు గారు. మొట్టమొదటి నుంచి కూడా ఆధునిక భావాలు, ప్రపంచీకరణ వైపు ఆయన ఎంతో కృషి చేసిన వ్యక్తి స్వర్గీయ రామోజీరావు గారు. అటువంటి వ్యక్తి ఈ రోజున హాలీవుడ్ని మించిన హాలీవుడ్ స్థాయిలో రామోజీ ఫిల్మ్ సిటీని తీర్చిదిద్దటం చాలా సంతోషదాయకం. ప్రతి తెలుగువాడు కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈనాడు పత్రికా రంగంలోనే ఒక తలమానికంగా నిలిచిన విషయం కూడా మనందరికీ తెలుసు. అటువంటి మహానుభావుడు ఈ రోజున లేకపోవటం, సుదీర్ఘకాలం జీవించినా కూడా ఆయన ఉన్నట్లయితే పత్రికా రంగానికి ఒక మార్గదర్శిగా ఉండే వ్యక్తి అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఆయన మరణం తీరని లోటు తెలుగు వారికి అని చెప్పి తెలియజేస్తూ, ఈ సందర్భాన్ని ఉద్దేశించి పెద్దలు బొండా ఉమామహేశ్వరరావు గారు కూడా 2 మాటలు చెబుతారు. తెలుగు వారికి గర్వకారణమైనటువంటి వ్యక్తి. హలో, తెలుగు వారికి, తెలుగు జాతికి గౌరవమైనటువంటి వ్యక్తి రామోజీరావు. ఎంతో చిన్న కుటుంబంలో పుట్టిన, వ్యవసాయ కుటుంబంలో పుట్టిన, తన రెక్కల కష్టంతో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించినటువంటి వ్యక్తి రామోజీరావు. విలువలకి పట్టం కట్టి విలువలకి ప్రాధాన్యతనిచ్చే ఈటీవీ కానీ, ఈనాడు పత్రిక కానీ, అలాగే ఇతర భాషల్లో ఈటీవీ ఛానల్స్ కానీ అనేక రకాలుగా తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపించినటువంటి వ్యక్తి రామోజీరావు ఈరోజు లేకపోవటం తెలుగు జాతికి పూడ్చలేనటువంటి లోటు. ఈరోజు అటువంటి లోటుని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరి ఎన్డీఏ సమావేశాలకు ఢిల్లీ వెళ్ళినా, ఇవాళ హుటాహుటిన బయలుదేరి హైదరాబాద్ వచ్చి ఆయన రామోజీరావు పార్థివ శరీరాన్ని ఘన నివాళులు అర్పిస్తూ, అట్లా ఇక్కడ రాష్ట్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు గారు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో మరి అందరూ కూడా లీడర్స్, ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ కూడా బాధాతప్త హృదయంతో రామోజీరావు గారికి రోజు శ్రద్ధాంజలి ఘటిస్తూ చేసినటువంటి కార్యక్రమం. మరి ఈ రోజున ఆయన ఎన్నడూ కూడా మరవలేని ఆ మహానుభావునికి మరొకసారి ఘన నివాళులు, శ్రద్ధాంజలి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు బొండా ఉమామహేశ్వరరావు. ఇప్పుడు పెద్దలు